Yes, Kavita Balaji here. Idi chudandi, it's a honey, Dabur company di. Usually this honey is very good, you know. మనము చెట్ల మందుల షాపుల నుంచి కొనుక్కుంటుంటాం కదా, అట్లా దానివల్ల మీరు మెడికల్ షాప్కి వెళ్ళి ఇట్లా డాబర్ హనీ తెచ్చుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు అనేసి అంటే ఇట్స్ అ బ్యూటీ టిప్ వాట్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఈజ్ నౌ. అయితే మనము ఏం చేస్తామంటే బ్లీచ్ చేసుకుంటే మనకి ఈ చిన్న చిన్న హెయిర్స్ ఉన్నాయి కదా ముఖం మీద, ఈ ముఖం మీద ఉన్న హెయిర్స్ ఎల్లో కలర్లో మారడానికి మనము ఒక బ్లీచ్ అనేది పేస్ట్ లాంటిది పెట్టుకొని, ఇవి ఎల్లో కలర్లో ఎందుకు మార్చుకోవాలి అనేసి అంటే ఇవి ఎల్లో కలర్లో మారితే ముఖం ఇంకా తెల్లగా కనపడుతుంది. మనకి ఒరిజినల్గా చిన్న చిన్న పోర్స్ ఉంటాయి, ఇంకా ఇట్లా మనకి హెయిర్స్ ఉంటాయన్నమాట. అయితే ఈ హెయిర్స్ని మనము పీక్కున్నాం అనుకోండి, ఇట్లాగా అంటే థ్రెడ్డింగ్ చేయించుకున్నాం అనుకోండి బ్యూటీ పార్లర్కి వెళ్ళి, అప్పుడు ఈ పోర్స్ అనేవి రిపీటెడ్గా ఇలా పుల్ చేయబడతాయి, అవి ఓపెన్ అయిపోతాయి, దాని నుంచి చిన్న చిన్న పప్పులు లాంటివి వచ్చి ఇలా నుంచి ఉంటాయన్నమాట. అవి మళ్ళీ మనము క్లెన్స్ చేసుకోవాల్సి వస్తుంది. అయితే దాన్ని అవాయిడ్ చేయడానికి ఇలా పీక్కోకుండా, అంటే ఐ మీన్ టు సే థ్రెడ్డింగ్ చేయకుండా మనం ఏం చేయొచ్చు అంటే ఈ బ్లాక్ హెయిర్స్ని లైట్గా ఉంటాయి కదా, వాటిల్ని మనము ఈ గోల్డెన్ కలర్లో మార్చుకోవడానికి బ్లీచ్ అనేది పెడతారు. పెట్టి తర్వాత ఫేషియల్ అది చేస్తారు. కొంతమంది థ్రెడ్డింగ్ చేసి ఫేషియల్ చేస్తారు. అందుకే ఫేషియల్ చేస్తే ముఖము తెల్లగా బ్రైట్గా కనపడుతూ ఉంటుంది. అయితే ఇవన్నీ అవాయిడ్ చేయడానికి మన స్కిన్ని ఊరికి ఇలా 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 పుల్ చేసుకోకుండా ప్రతి నెల దాన్ని ఊరికనే పఫింగ్ కాకుండా, అది ఉబ్బుతుంది కదా ఇట్లా ఏదైనా పీక్తే, అలా పఫ్ కాకుండా మనము హనీతోటి తెల్లగా మన ముఖాన్ని ఎట్లా చేసుకోవాలో మీకు చెప్తాను. ఏం లేదు, హనీ తీసుకుని లైట్గా ఇలా అప్లై చేసుకుని మనము రాత్రి అలా పడుకున్నామంటే, లేకపోతే మధ్యాహ్నం కూడా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ రిలాక్స్ ఫర్ 1 hour. తర్వాత లైట్గా ముఖాన్ని కడుక్కుంటే మన నల్ల జుట్లు అన్నీ ఏమవుతాయంటే గోల్డెన్ కలర్లో మారిపోతాయి. అప్పుడు ఏమవుతుంది, మనకి చక్కగా తెలుపు వచ్చేస్తుంది ముఖానికి. ఈ బ్లాక్వి హెయిర్స్ మన ముఖం మీద ఉన్నవి గోల్డెన్ కలర్లో మారిపోతే ఏమవుతుంది, ఆర్ బ్రౌన్ కలర్లో మారిపోతే ఏమవుతుంది, బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ఇక్కడంతా మీరు జుట్టుకి బాగా ఇది అంటకుండా చూసుకోవాలి. హెయిర్కి ఒక బ్యాండ్ లాంటిది ఇట్లా పెట్టుకుని మనము ఐబ్రోస్కి, ఐ ల్యాషెస్కి, ఇవన్నిటికి ఇది అంటకుండా చూసుకోవాలి హనీ. అప్పుడు మన ముఖం ఒక్కటే ఫేర్గా అవుతుంది. ఓకే, ఇది ఇట్స్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ టిప్స్ వెరీన్ యూ విల్ గెట్ అ గ్లో ఇన్ ద ఫేస్ లైక్ mine. How do you like this tip? Thank you. Thanks for watching. Keep watching my channel. Kavita Balaji here. Like, share and subscribe my channel. Thank you. Bye bye. See you in my next video.